హలో ఆల్ వెల్కమ్ టు వారం న్యూస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ తెలంగాణ వార్తలను చూద్దాం. నమస్తే అందరికి. ఇక ట్రంప్ సుంకాలు అర్థం లేనివని అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు. ఇక దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్ కు మేలే. ఇక ఆర్థిక అసమానతలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ఈనాడు ఈటీవీ భారత్ ముఖాముఖిలో ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్న ప్రతీకార సుంకాలు అర్థమే లేని ప్రముఖ ఆర్థికవేత్త పద్మభూషణ్ అవార్డు గ్రహీత కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. అయితే అమెరికా ఇటీవల పెరుగుతున్న స్వయ రక్షణ ధోరణి ప్రపంచ ఆర్థిక రంగం చోటు తెస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్ తన దిగుమతుపై సుంకాలు తగ్గించడం దేశానికి మేలు చేస్తుందని చెప్పారు. ఇక కౌశిక్ బసు గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఇక ప్రపంచ బ్యాంకు సీనియర్ ఉపాధ్యక్షుడుగా ప్రధాన ఆర్థిక వేత్తగాను కొంతకాలం సేవలందించారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇక ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాల ప్రభావం భారత ఆర్థిక రంగంలో ప్రస్తుత పరిమాణాలు ఈనాడు ఈటీవీ భారత్ లో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ప్రపంచ దేశాలన్నిటిపైన సుంకాలు మూత. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత ఇక అమెరికా దిగుమతి అయ్యే ఔషధాలు పైన సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అది ఎక్కడ ప్రజలకు నష్టం కదా. అయితే ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు పెంచితే అది పెద్ద తప్పేదేమో అవుతుంది. ప్రపంచంలోనే చైనా తయారీ రంగంలో వేతనాలు ప్రపంచంలోనే ఫార్మా ఉత్పత్తులు అధికంగా ఎగుమతులు చేసే దేశమైన భారత్ ఇది నష్టమే. అంతకు మించిన అమెరికా ప్రజలు తక్కువ ఆదాయం ఉండే వారికి ఆరోగ్య సంరక్షణపై తీవ్ర వ్యతిరేకత ప్రభావం చూపుతుంది. ఇక వైద్య చికిత్సకు సంబంధించిన బీమా రక్షణలు వారికి అదే పెద్ద దెబ్బ అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక నిరుద్యోగంతో పాటు అధిక వేతనాలు లభించే ఉద్యోగుల సంఖ్యలో భారత్ లో బాగా తక్కువ ఉండడంతో దేశాభివృద్ధి ముఖ్య ఆటంకం కలిగిస్తుంది. దీనిపై విధానాల పరంగా ఎలాంటి మార్పులు చేయాలి. అయితే చైనాలో తయారీ రంగంలో వేతనాలు బాగా పెరగడం గమనించి అనేక దేశాలు దాని నుంచి స్ఫూర్తి పొందాయి. తయారీ రంగానికి వృద్ధిపరిచి ఎగుమతులు పెంచుకున్నాయి. భారత్ లో ఇదే జరిగితే కార్మిక చట్టాలు సంస్కరణలు అవసరం ఉంది. ముఖ్యంగా తయారీ తదితర రంగాల్లో విధానాలు రూపకల్పనపై మనం బాగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. తర్వాత ఇక రాష్ట్రానికి వాన్గార్డ్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక వాన్గార్డ్ సీఈఓ సలీం రామ్జీకి జ్ఞాపక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో టీజీఐఎస్సీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇక సిఎస్ శాంతి కుమారి వాన్గార్డ్ సంస్థ ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లోని జిసిసి సెంటర్ అంట ఇక ఏఐ డేటా అనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వాన్గార్డ్ ఇక ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2300 ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో ఒకటైన వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనట్లు ప్రకటించింది. మన దేశంలో వాన్గార్డ్ నెలకొల్పే జిసిసి ఇదే కావడం విశేషం. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం జూబ్లీస్ లో సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక వాన్గార్డ్ సీఈఓ సలీం రామ్జీ, ఐటీ డివిజన్ సిఐతో ఎండి నితిన్ టెండర్, చీఫ్ హెచ్ఆర్సీ ఆఫీసర్ జాన్ ముడా కలిశారు సీఎం రేవంత్ రెడ్డిని. తర్వాత ఇక ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక జెండా ఊపి నౌకను ప్రారంభిస్తున్న పౌర సరఫరా శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం అనేది సరఫరా చేస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇక కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక 12,500 టన్నులతో మొదటి నౌక పంపించినట్లు ప్రకటన. తర్వాత ప్రపంచ మార్కెట్లోని విక్రయాలు దిశగా ముందడుగు వేషమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఇక ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభమైంది. ఏపీలో కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం లోడ్ తో వెళ్లే నౌకను సోమవారం హోప్ ఐలాండ్ సమీపంలోని ఇన్నర్ యాంకర్ వద్ద రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయ విసి జాన్సయ్య, రిపోర్టర్ అధికారులు పాల్గొన్నారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే మన తెలంగాణలో పండే ఏదైతే బియ్యం ఉందో ఆ బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి సరఫరా అంటే ఎగుమతి అనేది చేస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత గరం కంచా గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి హెచ్సియు పరస్పర విరుద్ధ ప్రకటన. ఇక జులైలో సర్వే చేశామని ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయని అధికారులు వాదన. తర్వాత డిమార్కేషన్
చేయలేదు, మేము అంగీకరించలేదు అన్నట్టు హెచ్సియు రిజిస్టర్. తర్వాత నేటి నుంచి విద్యార్థుల తరగతులు బహిష్కరణ, ఇక నిరవధిక సమ్మె చేపడుతున్న విద్యార్థులు. ఇక హెచ్సియు ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఆ 400 ఎకరాలు ముమ్మటికి సర్కారువే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులతో ప్రభుత్వ వరం. ఇక మంత్రి పొంగులేటి ఇక విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్న రోజు ఇక దయలేని కాంగ్రెస్ ప్రభుత్వ కిషన్ రెడ్డి ఇక హెచ్సియు విద్యార్థులపై ప్రభుత్వ అణచివేత కేటీఆర్ ఇక నేడు ధర్నాకు సిపిఎం కూడా పిలుపునిచ్చినట్టు వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని కంచగచ్చిబౌలి భూములపై టీజీ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ హెచ్సియు అధికారులు సోమవారం పరస్పర విరుద్ధ ప్రకటన చేశాయి. ఇక శ్రీలింగపల్లి మండలం కంచగచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల సంపూర్ణ హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని గత జూలైలో నేటికి సర్వే నిర్వహించిన టీజీఐఏసీ పేర్కొనగా రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్సియు స్పష్టం చేసింది. ఎవరికైనా హెచ్సియు భూములు బదిలీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి ఉండాలి. ఈసీతో 6 సభ్యులు రాష్ట్రపతి నియమిస్తారు. రిజిస్టర్ డాక్టర్ దేశ నిగమ్ తెలిపారు. ఇక మరోవైపు మంగళవారం నుంచి వర్సిటీ తరగతులు బహిష్కరించడంతో పాటు నిరవధిక సమ్మె ఇక దిగుతున్నట్లు హెచ్సియు విద్యార్థి సంఘం కూడా ప్రకటించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే గచ్చిబౌలిలో ఏదైతే ఉందో గచ్చిబౌలిలో 400 ఎకరాలు ఏదైతే ఉందో అది ముమ్మటికి ప్రభుత్వ భూములని మంత్రి కూడా పొంగులేటి మంత్రి కూడా అన్నారు. అయితే విద్యార్థులు మాత్రం అది ఎలాంటి ఆ భూమి అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందినదే అది, సో దానికి ఎలాంటి అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ప్రస్తుత విద్యార్థులు అయితే ధర్నా చేస్తున్నారు. తర్వాత ఇక పత్తి కొనుగోళ్లలో గోల్మాలని జరిగినట్టు ఒక వార్త చూస్తున్నాం. సాగుదారులకు 22 లక్షలు విక్రయించిన వారు 8.85 లక్షలు అంట. ఇక అయినా సిసిఐకి చేరిన 72% పంట ఇక అనర్హులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు ఇక విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అక్రమాలు జరిగినట్టు చూస్తున్నాం పత్తి కొనుగోలుపై. ఇక తర్వాత ఇక ఓఆర్ఆర్ టోల్ ఛార్జెస్ పెంపునట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రాజ్య వికాసం గడుపు 14 వరకు పెంచినట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. తర్వాత ఇక అలహాబాద్ ట్రిబుల్ లో 2 విద్యార్థులు మరియు మృతి చెందారన్నట్టు ఒక వార్త. ఇక ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, తర్వాత ఒకరు గుండె పోటుతో మరణించారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు మీరు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక నిన్న జరిగిన రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లోని మీర్ ఆలం దర్గా వద్ద ముస్లింలు ప్రార్థన చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సర్కారీ స్పెషాలిటీ ఇక రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. ఇక సనత్ నగర్ లో కార్డియోథెరాపీ ఇక ఎల్బీ నగర్ లో న్యూరాలజీ న్యూరోసైన్స్ ఇక ఆల్వాలోని గ్యాస్ట్రోఎంటరాలజీ స్పెషాలిటీ ఇక ఒక్కో టీమ్స్ ని ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఇక జూన్ నాటికి అందుబాటులో సనత్ నగర్ టీమ్స్ ఇక మిగిలిన 2 ఏడాది చివరి నాటికి ప్రారంభించే అవకాశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే సర్కారు దవాఖానాలు స్పెషలిస్ట్ 3 రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేది నిర్మించబోతున్నారని అంటూ చూస్తున్నాం. ఇక ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటునైనా కూడా జనరల్ ఆసుపత్రులే చాలా తక్కువ. ఇక స్పెషాలిటీ ఇక ఆసుపత్రి ఏర్పాటు చేసిన క్యాన్సర్ రోగులకు ఎంజే చిన్నారుల కోసం నిరోఫర్ ఇక మానసిక రోగుల కోసం మెంటల్ ఆసుపత్రి క్షయ రోగుల కోసం బీపీ ఆసుపత్రులు ఉన్నాయి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్దగా లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నిర్మిస్తున్న టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రులు 3 స్పెషలిస్ట్ ఆసుపత్రులు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టీమ్స్ ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రులు తీర్చిదిద్దబోతున్నామని సనత్ నగర్ టీమ్స్ కార్డియాక్ ఇక తర్వాత ఆల్వాల్ టీమ్స్ ఇక గ్యాస్ట్రో తర్వాత ఎల్బీ నగర్ టీమ్స్ ఇక న్యూరాలజీ ఇక న్యూరో సైన్స్ ఇక ఆసుపత్రులు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న గాంధీ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిగా కొనసాగించుతున్నారు. ఈ 2 ఆసుపత్రులు ఉన్న కార్డియాక్ గ్యాస్ట్రో న్యూరాలజీ విభాగాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తరలించనున్నారు. ఇక ఈ 3 రకాల స్పెషాలిటీలు మారబోతున్నట్టు ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది. తర్వాత ఇక రగడ కంచగచ్చిబౌలి ప్రభుత్వం వేయాలనుకుంటున్న భూమి అని పెద్ద ఎత్తున వేటలను చదువు చేస్తున్న దృశ్యం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కంచగచ్చిబౌలి భూములు మావే సర్కారు కాదు మావే హెచ్సిబి అన్నట్టు పరస్పర ప్రకటనలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 534 ఎకరాలు 2004లో సర్కారు స్వాధీనం చేసిన వర్సిటీ ఇక బదులుగా బోపన్పల్లి 397 ఎకరాలు హెచ్సి వ్యాప్తికి ఇచ్చే సర్కారు. తర్వాత
అప్పట్లోనే ఐఎంజికి న్యాయవాదుల ప్రభుత్వ భూములేనన్న సుప్రీం ఇక తర్వాత భూములు టీజీఐఏసీకి స్వాధీనం చేసుకోవాలని సూచన. తర్వాత మళ్ళీ వర్సిటీ రిజిస్టర్ సంబంధించి నిరుడే సర్వే, తర్వాత హద్దులు గుర్తింపు ప్రభుత్వం. తర్వాత టీజీఐఏసీ చెప్పిందంత అబద్ధం, సర్వే జరగలేదు, హద్దులు గుర్తించలేదు. తర్వాత వెనక్కి తీసుకోవాలని కమిటీ ఆమోదం తప్పనిసరి, వర్సిటీ రిజిస్టర్. నాడు భూములు అమ్మొద్దున్నావు, నువ్వు చేస్తుందేంటి సీఎం రేవంత్ కేటీఆర్. ఇక విద్యార్థులను జుట్టు పట్టి లాక్కెళ్తారా, ఇక మానవత్వం లేదా బండి, ఇక పోలీసులు తీరు గర్హానీయం, ఇక ఖండించిన విద్యార్థుల యోజన సంఘాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే ప్రభుత్వ వేలం చేయాలనుకుంటున్న కంచా గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్వేటర్లతో ఈ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరం చేస్తుంటే ఆ భూములు వర్సిటీకి చెందినవి అని, వాటిని తమకు అప్పగించాలని హైదరాబాద్ అంటే ఎస్సీ విద్యార్థుల ఆందోళన తీవ్రం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదువును చేసే కార్యక్రమాలు అడ్డుకున్న విద్యార్థులు సోమవారం వివిధ రాజకీయ పార్టీలు ఆశ్రయించి వారిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాది ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భూములు ప్రభుత్వానికి వెంటనే టీజీఐసీసీ ఆధారాలను బయటపెట్టి సోమవారం ఉదయం సాయంత్రం 2 ప్రకటనలు విడుదల చేసింది. ప్రస్తుతం అయితే పరస్పర ప్రకటనలు చేసుకుంటున్నాయి టీజీఐఏసీ మరియు ఎస్సీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరియు టీజీఐ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కార్పొరేషన్ సంబంధించింది. తర్వాత ఇక హెచ్సిఏ మరియు ఎస్ఆర్హెచ్ వివాదం, సీఎం సీరియస్ అయినట్టు ఒక వార్త చూస్తుంది. ఇక విజిలెన్స్ విచారణకు కూడా సీఎం అనేది ఆదేశించారు. తర్వాత ఇక విచారణాధికారిగా కొత్తకోట ఇక ఎస్ఆర్హెచ్ ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. తర్వాత ఉచితం కాదు, డబ్బులే అడిగాం హెచ్సిఏ ఎల్లుడి, ఇక ఇచ్చిన హామీలు ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఏదైతే ఐపీఎల్ ఓనర్ సంబంధించిన సన్ రైజర్స్ కి ఓనర్ సంబంధించిన వివాదాలు సీఎం అనేది సీరియస్ అయ్యారు. తర్వాత వాటిపై విజిలెన్స్ విచారణ కూడా సీఎం అనేది ఆదేశించడం జరిగింది. ఇక హైదరాబాద్ లోను వాన్గార్డ్ డేటా జీసీసీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. ఇక సీఎం రేవంత్ కలిసిన వాన్గార్డ్ ప్రతినిధులు. చిత్రంలో సీఎస్ తర్వాత ఏడాది చివరి ప్రారంభం. ఇక 4 ఏళ్లలో 2,300 ఉద్యోగాలు ఉన్నట్టు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. వాన్గార్డ్ సంస్థ అనేది హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు, అక్కడ అనాలిసిస్ డేటా సెంటర్, ఏఐ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత వచ్చే 2000 అంటే వచ్చే 4 ఏళ్లలో 2,300 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక రేపు బీసీల పోరు గర్జన. ఇక ఢిల్లీకి అఖిలపక్ష నేతలు ఇక కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేష్ కుమార్ గౌడ్, ఇక పొన్నం మరియు సురేఖ. తర్వాత ధర్నాలో పాల్గొన్న కనిమొళి, అసద్ మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా. ఇక ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చెర్లపల్లి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్క రైలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాలు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి తర్వాత చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన మహాధర్నాలు పాల్గొనేందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వామపక్షాలు, ఇక టీజీఏఎస్ తో పాటు బీజేపీ నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్తున్న అధికార కాంగ్రెస్ నుంచి టీజే మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖతో పాటు బీసీ ఎంపీ సురేష్ షెట్కార్, ఇక అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, ఇక బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ చైర్మన్ హాజరు కానున్నారు. ఇక వీరిద్దరు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఇక ఈ బృందం బీసీ మహాధర్నాలో పాల్గొనడం కాకుండా బుధవారం వారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీ నాయకులను కలిసి బీసీ బిల్లులను రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చేపై మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారం తీసుకుని మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాల నేతలు చెబుతున్నాయి. అయితే బీసీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం 42% రిజర్వేషన్లు ప్రవేశపెట్టో అది అసెంబ్లీలో ఆమోదమైంది. అదేవిధంగా అది ఆ పార్లమెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత 9వ షెడ్యూల్లో మన భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేస్తే అది వాళ్ళకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది మన రాష్ట్రంలో. సో దానికోసం బీసీలు మహాధర్నా కార్యాచరణ ప్రకటన చేసినట్టు ఒక వార్త అనేది చూస్తూ వాళ్ళు ఢిల్లీలో మహాధర్నా అనేది చేయబోతున్నారు జంతర్ మంతర్ వద్ద.
ఇక దంతేవాడలో ఎన్కౌంటర్ ఇక మహిళ మహేశ్వర రేణుకామూర్తి ఇక ఆమె దివంగత మహేష్ ఇక శాఖమూరి అప్పారావు భార్య ఇక ఆమెపై 45 లక్షల రివార్డు ఇక రేణుకా స్వస్థలం జనగామ జిల్లాలో కడవెండి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రాజు యువ వికాసం దరఖాస్తులు గడుపు పొడిగించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పథకం ప్రగతిపై మంత్రులు సమాచారం ఇచ్చిన సలహాలు తీసుకోండి ఇక అధికారులు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ చేసినట్టు ఒక వార్త. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలోని ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో కలిసి వచ్చిన మహిళ ఇక ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్ను ఇక మంత్రులకు మెసేజ్ ఇక మిత్రులకు మెసేజ్ ఇక బంధువులకు చెట్టుకు కట్టేసి మహిళపై 7 అత్యాచారం ఇక అదుపులో నిందితుడు బాధితురానికి వైద్య పరీక్షలకు పంపించినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఘటన స్థలాన్ని పరిశీలన నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్. తర్వాత ఎవరిని వదలమన్నట్టు ట్రంప్ ఆదేశాలు ఇక అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయని కంపల్సరీ ట్రంప్ అనేది స్పష్టం చేశారు. తర్వాత ఇక ట్రంప్ పునరుద్ఘాటన రేపటి నుంచి మూత ఇక మినహాయింపులపై భారత ఆశాలు ఇక ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ అంటే ఏప్రిల్ 2 నుంచి అన్న సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ అనేది ప్రకటించారు. అది రేపటి నుంచి ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా దేశాలు అనేది ఉత్కంఠలో ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఈ 3 నెలలు మంటలే ఇక పెరుగుతున్న పగటి రాత్రి ఉష్ణోగ్రత సాధారణంగా కంటే అధికంగా వడగాల్పులు ఇక అనేక చోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత ఇక కొన్ని చోట్ల అంతకు మించి ఇక వేసవి ఉపశమన ప్రణాళిక అవసరం ఇక ప్రజలు అప్రమత్తంగా చేయాలి. ఎండి ఇక రాష్ట్రంలో నేడు రేపు వర్ష సూచన కూడా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఔటర్ పై టోల్ పెంపు ఇక కిలోమీటర్ కు 4 నుంచి 5% పెంచుతూ నిర్ణయం ఇక సోమవారం రాత్రి నుంచి అమలులోకి ఇక హైదరాబాద్ విజయవాడ హైవేపై తగ్గింపు ఇక రూపాయలు 10 నుంచి 60 వరకు తగ్గిన ధర అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎన్వీఎస్ రెడ్డికి మళ్లీ ఛాన్స్ ఇక మెట్రో 2వ దశ ప్రాజెక్టు నేపథ్యంలో హెచ్ఎంఆర్ కొనసాగించే యోచనలు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఇంతవరకు మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు తీసుకుంటే సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో సలహాలను తెలియజేయండి. తర్వాత ఇక ఫ్యాక్ట్ పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ముంబై బోని కొట్టింది. నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. ఇక కోల్కతా జట్టుపై 8 వికెట్లు గెలుపు, తర్వాత 4 వికెట్లు రాణించిన అశ్విన్ తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు సాధించడం జరిగింది. తర్వాత వాన్గాడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని వాన్గాడ్ తోలి జీసీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. ఇక ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తున్నట్టు ప్రకటన. తర్వాత ఇక 4 ఏళ్లలో 2300 ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని వెల్లడి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వాన్గాడ్ తొలిసారి హైదరాబాద్ లోని అంతర్జాతీయ సమార్థం కేంద్రం అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఏడాది చివరిలో కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు రానున్న 4 ఏళ్లలో 2300 ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించింది. ఇక వాన్గాడ్ దాదాపు 5 కోట్ల మంది పెట్టుబడిదారులతో సుమారు $10.4 ట్రిలియన్ సంస్థ కొనసాగుతుంది. వాన్గాడ్ సీఈఓ సలీం రాజ్, ఐటీ డివిజన్ సీఈఓ ఎండి నితిన్ టెండర్, మానవ వనరుల ప్రధానాధికారి జాన్ కోచర్, జీసీసీఐ ఇండియా వాన్గాడ్ హెడ్ వెంకటేష్ నటరాజులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అంటే వచ్చే 4 ఏళ్లలో 2300 ఉద్యోగాలు కల్పిస్తామంటూ వాన్గాడ్ సంస్థ అనేది చెప్పడం జరిగింది. ఇక గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం హెచ్యు మధ్య ప్రకటనల యుద్ధం అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఆ 4 ఎకరాలు మాలి అంటున్న సర్కార్ కనుక 2004లో 534.28 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేసినట్టు ఉన్న డాక్యుమెంట్లు రిలీజ్ చేసినట్టు. తర్వాత ఇక ప్రత్యేకంగా తర్వాత 397.16 ఎకరాలు వర్షానికి స్వాధీనం చేసినట్టు ఉన్న మరొక డాక్యుమెంట్ బహిర్గతం. తర్వాత హెచ్యు సంబంధిత 400 ఎకరాలు హద్దులు నిర్ధారించామంటున్న ప్రభుత్వ వర్గాలు. తర్వాత సర్కారు టీజీఐఏసీ వాదనలో నిజం లేదని వర్సిటీ రిజిస్టర్ రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని వెల్లడి. తర్వాత ఇక సదరు భూములు తమే అంటూ ప్రకటన విడుదల. తర్వాత భూములు చదువును కొనసాగించడంతో విద్యార్థుల ఆందోళన ముమ్మరం. ఇక విద్యార్థుల నిరసనలు వివక్షాలు మద్దతులతో రాజుకుంటున్న వేడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే ఆ 4 ఎకరాలు వదిలే కాంక్రీట్ జంగిలో ఉన్న ఒకే ఒక లంచ్ స్పేస్ హెచ్యు రాహుల్ పట్టించుకోరా. ఇక విద్యార్థులు ఆందోళన సంపూర్ణ మద్దతు. హెచ్యు విద్యార్థులతో కలిసి మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తర్వాత ఇక హెచ్యు భూములు అమ్మొద్దు కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. ఇక భూములు రక్షణకు ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఎలా కొడతావు, సీఎం నీకు మానవత్వం లేదా, ప్రభుత్వానికి నిలదీసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తర్వాత ఆ భూముల్లో జీవ వైవిధ్యం. ఇక ఎటు చూసినా పచ్చదనం,
వన్య ప్రమాణాలు అవసరం. ఇంకా 400 ఎకరాల భూములు పర్యావరణవేత్తలకు మనోగతం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా టీమ్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సనత్ నగర్ లో గుండె సంబంధించిన వ్యాధులు ఆసుపత్రి జూన్ లో ప్రారంభం, తర్వాత ఆల్వాలో గ్యాస్ట్రో, తర్వాత న్యూరో వైద్య సేవలు, తర్వాత ఆయా టీమ్స్ కు అనుబంధంగా మెడికల్ నర్సింగ్ కాలేజీలుగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం అనేది కసరత్తు చేస్తుంది. ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కూడా జూన్ లోని అవసరమయ్యే డాక్టర్లు సిబ్బంది కోసం సర్కారు డిఎం కు లేఖ రాసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్. ఇక దివంగత శాకుమారి అప్పారావు ఉద్యమ సహచారి రేణుక మృతి ఇక దళ సభ్యురాలుగా మొదలై ఇక డికేఎస్ జడ్ సి స్థాయికి ఆమె స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి. నేడు రేణుక అంత్యక్రియలు. ఇక గుమ్మడి వెళ్లి రేణుక ఫైల్ ఫోటో ఈమె నెక్స్ట్ లో చేరి ఈరోజు ఈమె అంత్యక్రియలు చేస్తున్నట్టు ఒక వార్త. ఇక వెల్డాన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు మార్షల్ ఆర్ట్స్ పరీక్షలు నెగ్గారు. ఇక కరాటేలో బ్లాక్ బెల్ట్ 6వ డాన్ ఎప్పటికీ సాధించిన ఆయన సోమవారం 7 డాన్ బెల్ట్ కోసం దిగిన పోటీలు నెగ్గి సర్టిఫికేట్ అందుకున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి అన్నట్టు ఒక వార్త. ఇక తొలి కన్సైన్మెంట్ కింద కాకినాడ సిపిఆర్ నుంచి 12,500 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి. ఇక 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి ఒప్పందం. ఇక మొదటి విడతగా 1,00,000 మెట్రిక్ టన్నులు ఇక కాకినాడ సిపిఆర్ కు వెళ్లి జెండా ఊపి ఓడను పంపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే తెలంగాణలో పండించిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కు ఎగుమతి అనేది చేస్తున్నట్టు అక్కడ ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక అమెరికా పర్యటన వద్దు బ్రో. ఇక ట్రంప్ విధానాలతో పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం. ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్ 3 లో ఉండడం పొరపాటి. అది నిన్నటికి మాట ఇప్పుడు ప్రస్తుతం మారుతుంది. విదేశీ ఉత్పత్తులపై సుంకాలు మూత, అక్రమ వలసదారుల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు పంపించిన ట్రంప్ ఇక నిర్ణయాలు పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నారు. అమెరికాపై ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తుంది అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ట్రంప్ 3వ ముచ్చట తీరిన. ఇక ట్రంప్ టారిఫ్ టెన్షన్ రేపే డెడ్ లైన్. ఎగుమతిదారులు అయోమయం. ఇక రంగాల వారిగా వడ్డెంపై ఇక విడివిడిగా ఉత్పత్తులు లేదా అవి అందులో 4 స్థాయిలో టారిఫ్ ప్రభావం ఉండొచ్చని అంచనా. ఇక వాయిదా వేసే అవకాశం ఉందని ఆశాభావం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక విజయవాడ హైవేపై తగ్గాయి. ఇక మిగతా చోట్ల పెరిగాయి టోల్ ఛార్జెస్. ఇక రాష్ట్రంలో జాతీయ రహదారులపై అమలులోకి కొత్త టోల్ ఛార్జెస్. కొన్ని చోట్ల 3.5%, మరికొన్ని టోల్ ప్లాజాల వద్ద 5% పెరుగుదల. హైదరాబాద్ విజయవాడ మార్గం మాత్రం గరిష్టంగా 160 దాకా తగ్గుదల. తర్వాత ఇక 2026 మార్చి 31 వరకు ఇవే ఛార్జీలు. ఇక జాతీయ రహదారుల ప్రతి అధికార సంస్థ అంటే నేషనల్ హైవే అథారిటీ అనేది అంటారు. ఇక ఔటర్ రింగ్ పెరిగిన టోల్ ఛార్జీలు డేటా కొనసాగే పంపులో భాగమే. ఇక ఐఆర్జీ గోల్కొండ ఎక్స్ప్రెస్ లో వెల్లిడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత ఇక కాంగ్రెస్ గ్రీన్ హంట్. హెచ్సి భూములపై దండెత్తిన బుల్డోజర్లు. ఇక ఈ విధ్వంసం కనిపించదా రాహుల్? హెచ్సిపై కాంగ్రెస్ అగ్రనేత మౌనం. ప్రతిపక్షంలో ఉన్న కేరళ, గుజరాత్ లో ఓ లెక్క, తెలంగాణలో మరో లెక్క మండిపడుతున్న మేధావులు, విద్యార్థులు. తర్వాత తీవ్రమైన తప్పుదోవ జరుగుతుంది. ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ నితీష్ ఆచార్య ఇక ఎక్కడైనా ఇంతే చాలా దురదృష్టం. ఇక రాజ్యం ప్రభుత్వం అధికారులు ప్రవర్తన ఇంతేనా? కార్తీ చిదంబరం ఇక కోర్టు చెప్పేదాకా మీరు ఆగలేరా? ప్రముఖ జర్నలిస్టు బహార్ దత్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హఠాత్తుగా ఆకస్మికంగా యుద్ధ ప్రకటన చేసినట్టు అర్ధరాత్రి శత్రు దేశంపై మెరుపు దాడికి దిగినట్టు. ఇక శత్రు శిబిరంపై డజన్ల కొద్ది యుద్ధ ట్యాంకర్లు తొలినట్టు. ఇక తెల్లారితే విజయం దక్కిందేమోనని అదుర్బా పడినట్టు. పక్కనే మొక్కను ఇక ఇనుపబట్లతో కక్కరిగా నలిపివేస్తున్నట్టు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆకుపచ్చ అడవి మీద బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం వివిధం ఇక కాండ కొనసాగుతుంది. ఒకవైపు విద్యార్థులు పిటిషన్ కోర్టులో విచారణ రాకముందే అడవినంతా తుడిచివేయాలని తహతలాడుతున్నది. 50 జేసీబీలను 500 మంది పోలీసులు పెట్టి రాత్రి పగల తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఇది సర్కారు కారు చిట్టు. ఇది వర్సిటీపై గొడ్డలి పెట్టు. కంచెకొచ్చే పోలి కంచె చెనమేస్తే కాపాడేదేవరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాత్రికి 400 జేసీబీలు, ఇక వందలాది పోలీసులు, ఇక వర్సిటీ భూములు హరిత హననం, ఇక నేల మట్టమవుతున్న వేల వృక్షాలు పౌదలు, ఇక బిక్కుబిక్కుమంటున్న జంతుజూలం పరుగులు, ఇక విద్యార్థుల నిరసనలు ఆడుకుంటున్న క్యాంపస్. ఇక రేవంత్ సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక దేశ విదేశాల విద్యార్థులతో యూనివర్సిటీ క్యాంపస్ పోలీసులు క్యాంపస్ ను వేసించింది ప్రభుత్వం. ఇక విశ్వవిద్యాలయం పెద్దలు అనుమతి లేకుండానే వందలాది మంది ఖాకీలతో విద్యార్థులపై వెచ్చిపడుతుంది. ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తుంది, అడ్డుకునే వారిపై లాఠీలతో కొడుతున్నారు అంటూ కొత్త. ఇక రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వచ్చి తన రాజకీయ విమర్శలు వేదికగా చేసుకున్న ఈ హెచ్యు ఇందిరమ్మ ఇచ్చిన భూములని గుంజుకొని అమ్ముకుంటామని ప్రభుత్వమే చేస్తున్న ఈ ఇందిర మనువుడు జరిగిందని అడగడం లేదు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ముఖ్యమంత్రి చెప్పినట్టు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి, ఇక గుంటలను మింటే గుంట నక్కలు ఉన్నాయి, ఇక గుంట భూమిని వదలని గుంట నక్కలు ఉన్నాయి, ఇక ఆ గుంటను ఇప్పుడు రట్టు చేస్తున్నాయి అన్నట్టు విద్యార్థులు. తర్వాత ఇక సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ వచ్చిన హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తర్వాత భూమి సర్కారుగా అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు అన్నట్టు ఒక వార్త. ఇక హెచ్యు దౌర్జన్య విద్యార్థులపై దాష్టికం, ఇక భూరక్షణ పోరాటంపై రేవంత్ సర్కార్ దుశ్శాసన పర్వం. ఇక ముంబై ఛత్తీస్గఢ్ అడవులపై గగ్గోల పెట్టిన రాహుల్ వచ్చిన హైదరాబాద్ కు నాశనమైనా పర్వాలేదా? ఇక ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాలు సేకరించమన్నారు, మరి హెచ్యు 400 ఎకరాలు ఎందుకు కన్ను? ఇక హెచ్యు విద్యార్థులు తేవాకు సెల్యూట్. ఇక కేటీఆర్ ఉద్యమానికి బీఆర్ఎస్ అడ్డంగా ఉంటుందని భరోసా ఇచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక గుడికి వెళ్తే గ్యాంగ్రెప్, బంధువులతో కలిసి దైవ దర్శనం కోసం వచ్చిన అయితే ఇక రాత్రి వేళ బహిర్భుగ భూమికి వెళ్ళినప్పుడు 8 మంది లైంగిక దాడి. ఇక రాత్రంతా అయితే ఇక వెతుకుతూ వచ్చిన వ్యక్తులపై దాడి, ఇక పోలీసులు అదుపులో వెడుగురు. ఇక ప్రయాణంలో యువకుడు నాగర్కర్నూలు జిల్లా ఉర్కొండపేటలో అమానుష ఘటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎన్కౌంటర్ లో సీనియర్ మహేశ్వరు వెనుక మూర్తి ముంచిన 28 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం కేంద్ర కమిటీ సభ్యుడు శాఖ మురికి భార్య, ఇక ఆమె సంస్థలం జనగమ జిల్లా కడివెండి అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఔటర్ పై టోల్ చార్జెస్ భారీగా పెంపు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తర్వాత రాష్ట్రంలో 4 రోజులు వడగండ్ల వాన కూడా పడేటట్టు ఏలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తర్వాత ఇక గులాబీ సభ కోసం కూలీ పనికి, ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పొలం పనులకు. ఇక సిద్దిపేట జిల్లా బొద్దింకి మండలం లక్ష్మీపూర్ లో ముక్క కూలి పనిచేస్తున్న బీఆర్ఎస్ మహిళా నాయకులు అన్నట్టు ఒక వార్త. ఇక బీఆర్ఎస్ కార్యకర్త దారుణాత్య సంగారెడ్డి జిల్లా కల్హర్ చంపిన దుండగులు, ఇద్దరి రివ్యూ తీసుకున్న పోలీసులు. ఇక హరీష్ సింగ్ ది రాజకీయ హత్య, ఇక భూపాల్ రెడ్డి ఇక ఇన్స్టంట్ బీర్ కేఫ్లు, ఇక మైక్రో బ్రూవరీ సర్కారు ఏర్పాట్లు. నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు, జిల్లాలో 30 కిలోమీటర్లు ఒకటి. సగటు 13,000 మందిలోనే కేసు. ఇక హెచ్ఎండిఏ పరిధిలో 400 కేఫ్లు ఇక అనుమతి చేస్తున్నలో ప్రభుత్వం ఎక్సైజ్ నిబంధనలు సవరణలు కూడా జారీ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక తొలి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల సరఫరా. తర్వాత కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి సిట్ ను ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత ఇక రాష్ట్రం నుంచి ఏడాదికి 8 లక్షల టన్నులు బియ్యం ఎగుమతి. తర్వాత వరల్డ్ రైస్ మార్కెట్ ఇదో కీలక ముందడుగు అన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల పోరు గర్జన మహాధర్నాలో పాల్గొనేందుకు సోమవారం హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క రైలు బయలుదేరిన బీసీ సంఘ నేతలు. ఇక బీసీలకు 42% కోటా చలో ఢిల్లీకి. ఇక కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు బీసీ సంఘాల పోరుబాటు. ఇక జంతర్ మంతర్ వేదికగా రేపు పోరు గర్జన మహాధర్నా. ఇక ఢిల్లీ ప్రతి ఒక్క రైలుతో తరలిన 1500 మంది ప్రతినిధులు. తర్వాత బీసీ బిల్లులు పార్లమెంటు ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్. ఇక పాల్గొనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, ఇక బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇక కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమం తప్పదని జుజుల శ్రీనివాస్ కూడా ఉన్నట్టు ఒక వార్త. ఇక బీసీలకు సంబంధించిన 42% కోటా బీసీ సంఘాలు నేతలు మేధావులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు 42% రిజర్వేషన్ కల్పించే 2 బిల్లులు ఇటీవల అసెంబ్లీలో కౌన్సిల్ ఏకగ్రీవం ఆమోదించాయి. వీటిని పార్లమెంట్ అది ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆ డిమాండ్ తో బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 12 బీసీ సంఘాలు పోరు గర్జన పేరిట మహాధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు ప్రతి ఒక్క హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క సోమవారం బయలుదేరారు. వీరికి సంఘీభావం లేకుండా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది హాజరు కానున్నారు. ఇక ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ సమావేశంలో బిల్లులు ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం జరిగే మహాధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఇక బీసీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇంకా హెచ్సిఏ మరియు సన్ రైజర్ వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఐపీఎల్ పాస్ల విషయంలో ఈ వర్గాల మధ్య విభేదాలు, ఇక హెచ్సియు ప్రెసిడెంట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆర్ఎస్ఎస్, ఇక ఒప్పందం ప్రకారం టికెట్లు అడిగితే బెదిరించినట్ట అన్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్నట్టు వార్త చూస్తున్నారు. ఇక ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి అన్నట్టు ఒక వార్త. ఇక ఒక్క అంగుళం కూడా హెచ్సిది కాదు. కంచగచ్చిబౌలి భూములపై టీఐజీసీ కీలక ప్రకటన. తర్వాత అది అటవీ భూమి కాదు, చెరువు నెమ్మళ్ళు దండలు లేవు. ఇక ఆ భూమంతా రాష్ట్ర సర్కార్దే సుప్రీంకోర్టు చెప్పింది. ఇక కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రకటన. తర్వాత ఇక ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక కట్టుబడి ఉందని వెల్లడించింది. తర్వాత ఇక అన్ని దేశాలపై పన్నులు వేస్తాం ట్రంప్. ఇక ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలపై పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ముందు ఏమవుతుందో చూద్దామంటూ కామెంట్లు చేశారు. ఇక 10 నుంచి 15 దేశాలతో తమ టెరిఫ్ వార్ పరిమితం కాదన్నారు ట్రంప్. తర్వాత ఇక హైదరాబాద్ లోని వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ ఇక ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తున్న వెన్గార్డ్ సంస్థ. ఇక సీఎం రేవంత్ తో భేటీ సంస్థ ప్రతినిధులు వెల్లడి. దేశంలో ఇది తొలి కార్యాలయం. తర్వాత 4 ఏళ్లలో 2300 ఉద్యోగ అవకాశాలు. తర్వాత ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ జాబ్స్. ఇక హైదరాబాద్ లో బీసీసీ షాప్ గా నేస్తారు సీఎం రేవంత్. ఇక ప్రభుత్వ సానుకూల బీసీల వల్లే హైదరాబాద్ ను ఎంచుకున్న వాన్గార్డ్ సీఓ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక ప్రపంచంలోని ప్రతిష్టాత్మక సంస్థలు ఒకటైన వాన్గార్డ్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక మన దేశంలో ఈ కంపెనీకి నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావడం విశేషం. ఇక హైదరాబాద్ ఉదయం సోమవారం ఉదయం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో వాన్గార్డ్ ప్రతినిధులు బృందం భేటీ అయింది. వాన్గార్డ్ సీఓ సలీం రామ్జీ, ఇక ఐటీ డివిజన్ సీఓ ఎండి నితిన్ టాండర్, ఇక చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్, ఇక బీసీసీ వాన్గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులు బృందం చర్చలో పాల్గొంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పై పెరిగిన టోల్ చార్జెస్ అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన కొత్త రేట్లు అన్నట్టు ఒక వార్త. ఇక 158 కిలోమీటర్ 8 లైన్ల ఎక్స్ప్రెస్ హైవేకు అమలు. టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బి ఇన్ఫ్రా. ఇక 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్. ఇక హైదరాబాద్ విజయవాడ రూట్ల తగ్గిన టోల్ రేట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆన్లైన్ బెట్టింగ్ లపై సీట్ ఏర్పాటు చేసినట్టు సీఎం అంతకుముందు ప్రకటించడం జరిగింది. తర్వాత ఏఐజీగా రమేష్ రెడ్డి, ఇక సభ్యులుగా సింధు వర్మ, వెంకటలక్ష్మి, ఇక చంద్రకాంత్ శంకర్, ఇక దర్యాప్తును పర్యవేక్షించనున్న సిఐడి చీఫ్ ఇక డీజీ శిఖర్ గోయల్. ఇక 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చినట్లు ఒక వార్త చూస్తున్నాం. అయితే ఆన్లైన్ బెట్టింగ్ పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ, తర్వాత రమేష్ రెడ్డి చీఫ్ గా మరో 4 నేపథ్యంలో సీట్ ఏర్పాటు చేశారు. తర్వాత డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా ఇంటెలిజెన్స్ ఎస్పీ సిహెచ్ సింధు వర్మ, సిఐడి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబరాబాద్ అడిషనల్ ఎస్పీ అటాచెడ్ చంద్రకాంత్, సిఐడి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ డిఎస్పీ శంకర్ నియమించాలి. సిఐడి చీఫ్ డీజీ శిఖర్ గోయల్ సీట్ దర్యాప్తు పర్యవేక్షిస్తారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 9 రోజుల్లో రిపోర్ట్ అనేది ఇవ్వాలని వాళ్ళకు ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. Thanks. That's all.